తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి పైలట్ ట్రైనింగ్ సెంటర్ వస్తోంది. జార్విస్ ఏవియేషన్ సంస్థ 100 కోట్ల రూపాయలతో ఇక్కడ పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. విశాఖలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఈ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు నుంచి తమకు పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి జార్విస్ ఏవియేషన్ సంస్థకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో స్థలం కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో 10 విమానాలు కొనుగోలు చేసింది. జనవరి నుంచి రాజమండ్రి విమానాశ్రయంలో పైలట్లకు ట్రైనింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్, మే సమయానికి 40 మందితో మొదటి బ్యాచ్ ప్రారంభిస్తారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి కలుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అన్ని రంగాల్లోనూ సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, కర్నూలు నుంచి గుంటూరు వరకు అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఏపీని ఇండస్ట్రియల్ స్టేట్గా మార్చుతున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన కంపెనీలన్నీ ఆపరేషన్లు ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రాష్ట్రాలతో పోటీగా దూసుకుపోతుంది.